ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానము ప్రార్థనతో మనము సిద్ధపడదాం. ప్రభు తన యొక్క వాక్యం మన వెనికిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలపు సమయానికై వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటాం. అనేకులకు లేని ఈ గొప్ప కృపను అనుగ్రహించి నీ వాక్యము చేత మాతో మాట్లాడేదానికి నీవు అనుగ్రహించిన ఈ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నాతో మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించమని వేడుకుంటాం. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడివైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడివైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగ్గా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీ కష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. మనము చదివిన వాక్య భాగములో పేతురు తనతో పాటు ఉన్న మిగతా శిష్యులు యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడైన అన్న కార్యమును విశ్వసించినప్పటికీ తమ జీవితంలో ఉన్న సందేహమును బట్టి ఆయన ఇంకా లేడు అని మరలా వారి యొక్క పాత వృత్తికి తిరిగి వెళ్ళిపోయారు. అనగా చేపలు పట్టేదానికి వెళ్ళిన సంఘటన మనం చూడగలము. యేసు ప్రభు వారిని ఆ సమయమున దర్శించి పేతురుతో మాట్లాడిన కార్యములను మనము చదువుకున్నాం. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు మొదటిగా అడగటం మనం చూడగలము. అలాగైతే నా గొర్రె మందను మేపమంటున్నాడు ప్రభు. మనము అనేక సార్లు దేవుని సహాయమును మన జీవితంలో అనుభవించి ఉన్నాం. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితుల మధ్యలో వెళ్తున్నప్పుడు ఆయన ఇంతవరకు నడిపించిన కార్యములను మరచి నీవు అనేక సార్లు దేవుని యొక్క ప్రేమను విడిచిపెట్టిన వాడిగా, దేవునితో ఉన్న ఆ సహవాసాన్ని మరచిన వాడిగా, నీ ఇష్టానుసారంగా నీ తలంపులు నిన్ను ప్రేరేపించిన రీతిగా వెళ్ళిపోయే అనుభవంలో ఉన్నావు. ఇక్కడ పేతురు మనము చూసినట్లయితే అప్పటికే యేసు ప్రభు మరణించక ముందు నీవు నన్ను 3 సార్లు ఎరుగనని బొంకుతావు అని చెప్తే నేను అలా చేయనని చెప్పినాడు. అయితే పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పుడు నేను ఆయన ఎవరో ఎరుగను అని ఆయన ముమ్మారులు బొంకటం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆయన మరలా వచ్చి ఆయనను బలపరిచినాడు. ఆయన చేసిన ఆ బలహీనత నుంచి ఆయన బయటకు తీసుకొచ్చినాడు. నీవు నా సేవ చేయాలి అని ఆయన్ని ధైర్యపరిచినాడు. ఆయనను మనం చూసినట్లయితే మొదటిసారి మాత్రమే కాదు, రెండవసారి కూడా అదేలాంటి ఒక కార్యం ఇక్కడ పేతురు చేస్తూ ఉన్నాడు. తనతో పాటు ఉన్న మిగతా శిష్యులను తీసుకుని చేపలు పట్టేదానికి వెళ్ళిపోయినాడు. దేవుని ప్రేమను ప్రకటించవలసిన ఒక వ్యక్తి, దేవుని కార్యములను చేయవలసిన ఒక వ్యక్తి, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో ఎరిగిన ఒక వ్యక్తి, ఆయనతో పాటు ఉంటూ ఆయన జీవించి ఆయన సేవ చేసిన కార్యములన్నిటినీ చూసిన ఒక వ్యక్తిగా ఉంటూ పేతురు చేసిన కార్యము తన యొక్క బలహీనతను చూపిస్తూ ఉన్నది. తాను దేవుని యొక్క కార్యములను చూసినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఓడిపోయిన వాడిగా, పడిపోయిన వాడిగా ఉండటం చూపిస్తూ ఉన్నది. అయితే మన ప్రభు
నీవు ఎన్నిసార్లు బలహీనతకు గురి అయినా సరే, ఎన్నిసార్లు నీవు చేసిన కార్యములను బట్టి ఆయనను దుఃఖించినను సరే, ఆయన దుఃఖపరచునను సరే, మరలా నిన్ను పైకి లేవనెత్తి నీకు ఇంకొక తరుణంనిచ్చి నిన్ను మరలా ఒకసారి బలపరిచి నిన్ను లేవనెత్తి తన యొక్క సహాయం నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. పేతురు జీవితంలో ఆయన బండగా వాడబడతాడు, ఆయన పైన సంఘము కట్టబడుచున్నది అని ప్రభు జీవించిన దినములో తేటగా చెప్పినాడు. అలాంటి పేతురు బలహీన పడినప్పుడు, తాను సేవ చేయలేని ఒక తలంపు అతనిలో ఉన్నప్పటికీ ప్రభు ఆయనను వెతుక్కుంటూ వచ్చి బలపరిచినాడు. ఈ ఉదయకాలమున నీవు ఎలాంటి మానసిక ఒత్తిడిని బట్టి, ఎలాంటి సమస్యను బట్టి, ఎలాంటి శోధనను బట్టి దేవుని చిత్తమునకు దూరముగా వెళ్ళిపోయి ఉన్నావు, దేవుని యొక్క సమూహం నుండి దూరముగా వెళ్ళిపోయి ఉన్నావు, దేవుని బిడ్డల సహవాసమును విడిచి వెళ్ళి ఉన్నావు, ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీవు దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తివి. శోధనలు నీకు వచ్చున్నాయి. శోధన సమయంలో నీవు నిలబడలేకపోయినావు. అయినను ఆయన తన యొక్క హస్తమును చాచి ఉంచినాడు. ఎందుకంటే నిన్ను చెయ్యి పట్టుకొని లేవనెత్తి తన కృపను నీకు అనుగ్రహించి నిన్ను మరలా బలపరిచి తన యొక్క చిత్తమును నీ ద్వారాగా, అనగా నీ కోసము ఉద్దేశించిన కార్యములను సంపూర్ణము చేయుటకై, నిన్ను బలపరచుటకై ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు ఆయన వైపు చూడాలి. నీవు ఆయన ఎద్దకు వచ్చినప్పుడు నీ హృదయమును మరలా తెరచి సరిచేసుకునే స్థితిలో ఉన్నట్లయితే నిజముగా ప్రభు తన యొక్క కృపను అపారముగా నీ మీద కుమ్మరించి నీ జీవితంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశములను సంపూర్ణము చేయుటకై, నీ కోసం ఆయన తలంచిన ప్రతి కార్యమును నీ ద్వారాగా సంపూర్ణము చేయుటకై ఆయన వేచి ఉన్నాడు. పేతురును చూసి నీవు బండవు, నీ మీద నా సంగమును కడతానని చెప్పినాడు. అలాగనే ఆయన మనం చూసినట్లయితే యూదులకేమి అన్యులకేమి దేవుని యొక్క సువార్తను ప్రకటించేదానికి ప్రభు ఎన్నుకున్న సాధనముగా, వారి మధ్యలో దేవుని యొక్క సువార్తను ప్రకటించేదానికి ధైర్యము కలిగిన మొట్టమొదటి వ్యక్తిగా, అనగా యేసు ప్రభు చనిపోయిన తర్వాత ధైర్యముగా ముందుకు వెళ్ళి సేవ చేయగలిగిన వ్యక్తిగా ఆయన స్థిరపరచబడ్డాడు. నీ జీవితంలో ఓటమి ఉండవచ్చు, ప్రభు నిన్ను త్రోసివేయలేదు. నీకు ఇంకొక తరుణం ఇచ్చేదానికి నీకు సమీపముగా ఉన్నాడు. నీవే ఆయన వైపు చూసేదానికి ఆలోచిస్తూ నీ తలంపులు నిన్ను బలహీనపరుస్తున్నప్పుడు నువ్వు దేవుని చిత్తమునకు దూరంగా వెళ్ళిపోతున్నావేమో. ఈ ఉదయ కాలంన ప్రభు నీతో మాట్లాడచ్చు ఉన్నాడు. నీ జీవితంలో ఓటమి ఉండొచ్చు, నీ జీవితంలో బలహీనతలు ఉండవచ్చు, నీ జీవితంలో అనేక శోధనల చేత కొట్టబడిన వ్యక్తిగా దేవుని చిత్తమునకు, దేవుని సహాయమునకు, దేవుని విడుదలకు దూరముగా ఉండవచ్చు. కానీ ప్రభు నీ కోసము తన చేతిని చాచి ఉంచినాడు. నీవు ఆయన చేయి పట్టుకొని లేవనెత్తబడిన వ్యక్తిగా నిలబడి స్థిరపరచబడి అనేకులకు ఉపయోగపడే గొప్ప పాత్రగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశమును గ్రహించుకొని ఆయన వైపు చూడు. గొప్ప కార్యములను ప్రభు నీ ద్వారాగా సంపూర్ణము చేస్తారు. ప్రార్థన చేసుకుని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయంలో మీరు అనుగ్రహించిన ఈ యొక్క వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, అవును తండ్రి, మేము బలహీనులమే. శోధన వచ్చినప్పుడు నాయన నీకు అనేక సార్లు దూరముగా వెళ్ళిపోయే పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ నీ చేతిని చాచి మమ్మల్ని కౌగలించుకొని మమ్మల్ని లేవనెత్తి స్థిరపరిచి బలపరిచి నీలో నాయన నిలబడే కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటాం. దేవా, ఇంకను నాయన ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వాళ్ళు ఎవరైతే బలహీనముగా ఉన్నారో, ఎవరి యొక్క విశ్వాస జీవితము కలవరముతో ఉన్నదో వారిని నాయన మీరు స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించి నీ కొరకు నిలబెట్టమని, విన్న వాక్యంను మాకు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును కాక. ఆమేన్.